హాయ్ ఎవ్రీవన్, నేను ఇంతకుముందు ప్రీవియస్ వీడియోస్లో కూడా మీతో షేర్ చేసుకున్నాను. సో మా క్లయింట్స్తో ఎవ్రీ వీక్ వన్స్ ఆర్ ట్వైస్ వీడియో కాల్స్ జరుగుతూ ఉంటాయి. సో పర్సనల్ ఇంటరాక్షన్ ఉంటుంది అని. సో ఈ వీడియో కాల్స్లో ఉన్నప్పుడు వాళ్ళు నన్ను కొన్ని డౌట్స్ అడిగారు. సో ఆ డౌట్స్ మీలో చాలా మందికి ఉండుండొచ్చు. ఆ డౌట్స్ క్లారిఫికేషన్ కోసమే ఈరోజు వీడియో. సో ఎవరైనా ఫస్ట్ టైం కనుక నా ఛానల్ వాచ్ చేస్తూ ఉంటే వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ లావణ్య సతీష్. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. మా క్లయింట్స్లో చాలా మందికి వచ్చిన డౌట్, సో నేను డైట్ ప్లాన్లో సోయా రాస్తున్నప్పుడు సోయా అనేది థైరాయిడ్ ఉన్న వాళ్ళు తీసుకోవచ్చా? మేడం నాకు థైరాయిడ్ ఉంది, నేను సోయా తీసుకోవచ్చా? మేడం నాకు థైరాయిడ్ ఉంది కదా, నేను సోయా తీసుకోకూడదు కదా? ఇవి డౌట్స్ వస్తూ ఉంటాయి. సో నేను ఇక్కడ థైరాయిడ్ ఉన్న వాళ్ళు సోయా తీసుకోవచ్చా తీసుకోకూడదా, పోనీ ఎందుకు తీసుకోకూడదు అని చెప్తారన్న దాని గురించి మీతో మాట్లాడాలనుకుంటున్నాను. సోయా అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్స్ ఏ హై ప్రోటీన్ అండ్ బెస్ట్ ప్రోటీన్ ఫుడ్. మీరు వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి, మజిల్ ఫామ్ అవ్వడానికైనా, మీ మెటబాలిజం బూస్ట్ చేయడానికైనా, లేదు అని అంటే బాడీలో ఉన్న వాటర్ రిటెన్షన్ తగ్గించడానికైనా, మీ ఫ్యాట్ లాస్కైనా సోయా అనేది చాలా అంటే చాలా హెల్ప్ చేస్తుంది. అయితే థైరాయిడ్ ఇష్యూ ఉన్న వాళ్ళు ఎందుకు సోయా అవాయిడ్ చేయాలి అని చెప్తారు అని అంటే, మీరు ఎప్పుడైతే థైరాయిడ్ మెడిసిన్ తీసుకుంటున్నారో ఇట్స్ లైక్ ఏ సింథటిక్ హార్మోన్. అంటే థైరాయిడ్ అనే హార్మోన్ని సింథటిక్గా మీరు బయట నుంచి తీసుకుంటున్నారు. సో మీరు సోయా తీసుకున్నప్పుడు ఆ మెడిసిన్ అనేది బాడీ అబ్జర్వ్ చేసుకోవడం అనేది జరగదు, అంటే మెడిసిన్ పని చేయదు. సో అందుకోసమనే సోయాని అవాయిడ్ చేయమంటారు. బట్ మీరు ప్రతిసారి అంటే రెగ్యులర్గా థైరాయిడ్ మెడిసిన్ తీసుకున్న తర్వాత 1 hour గ్యాప్ అనేది ఫుడ్ తీసుకోవడానికి మీరు గ్యాప్ ఇస్తారు. అంటే థైరాయిడ్ మెడిసిన్ వేసుకున్న తర్వాత 1 hour బ్రేక్ఫాస్ట్కి మీరు గ్యాప్ ఇవ్వడం అనేది ఇట్స్ కామన్ థింగ్, అందరూ చేసేది. సో మీరు సోయా తీసుకున్నప్పుడు ఏంటంటే సోయా ఇంకా మీ థైరాయిడ్ హార్మోన్ కానీ మీ మెటబాలిజం బూస్ట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. యూ డోంట్ నీడ్ టు అవాయిడ్ కంప్లీట్లీ అండి. అంటే మీరు సోయాని కంప్లీట్గా అవాయిడ్ చేయాల్సిన అవసరం ఏమీ లేదు. థైరాయిడ్ ఉన్న వాళ్ళైనా సరే డైలీ 25 grams ఆఫ్ సోయా తీసుకోవచ్చు. కానీ నేను ఇచ్చే డైట్ ప్లాన్లో మీకు ఎప్పుడూ కూడా నేను నా వీడియోస్లో చెప్తూనే ఉంటాను, ఎంత మంచిదైనా అది ఎంత హెల్ప్ చేస్తుంది అని నేను చాలా లిమిటెడ్గా డైట్ ప్లాన్స్లో ఇస్తూ ఉంటాను. ఎవ్రీ టైం కన్జ్యూమ్ ఎక్కువ ఉండేలాగా మాత్రం ఏ ఇంగ్రీడియంట్ ఏ రెసిపీ కూడా నా డైట్ ప్లాన్లో ఉండదు. సేమ్ థింగ్ సోయా కూడా వీక్లీ ట్వైస్ అంతే, వీక్లీ ట్వైస్ ఆర్ థ్రైస్ అంతే, అంతకు మించి నేను ఎక్కువ సార్లు యూస్ చేయను. సో అది థైరాయిడ్ ఉన్న వాళ్ళకైనా థైరాయిడ్ లేని వాళ్ళకైనా దట్స్ ద బెస్ట్ థింగ్. ఎంతవరకు ఇవ్వాలో అంతవరకు ఇవ్వగలిగితేనే దాని యొక్క మంచి గుణాలు అనేది మన బాడీ అబ్జర్వ్ చేసుకోవడానికి, మనం హెల్తీగా ఉండడానికి హెల్ప్ చేస్తుంది. సో సోయా తీసుకోకూడదు అనడానికి మెయిన్ రీజన్ అదే. మీరు మెడిసిన్ తీసుకున్నది బాడీ అబ్జర్వ్ చేసుకోదు, అంటే పని చేయదు కాబట్టి సోయా తీసుకోకూడదు అని అంటారు. మీరు మెడిసిన్ తీసుకున్న తర్వాత అంటే థైరాయిడ్ టాబ్లెట్ వేసుకున్న తర్వాత ఒక 4 hours గ్యాప్ ఇచ్చేసి మీరు సోయా తీసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. 25 grams ఆఫ్ సోయా అనేది మీరు రెగ్యులర్గా తీసుకున్నా కూడా ఇబ్బంది లేదు. బట్ నా సజెషన్ అయితే రెగ్యులర్గా ఏది వద్దు, డైలీ ఏది కంటిన్యూగా ఇవ్వకుండా ఉంటేనే మన బాడీ అనేది మన కంట్రోల్లో ఉంటుంది. కంపల్సరీగా మన బాడీ మన హ్యాండ్ ఓవర్లో ఉండేలాగా చూసుకోవడమే దట్స్ ద మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ వీ హ్యావ్ టు లెర్న్. మనం నేర్చుకోవాల్సింది అదే. సో సోయా అనేది థైరాయిడ్ ఉన్న వాళ్ళు తీసుకోవచ్చు. యూ నో నీడ్ టు అవాయిడ్ కంప్లీట్గా మీ సోయాని అవాయిడ్ చేయాల్సిన నీడేం లేదు. ఎప్పుడు తీసుకోవాలి, ఎంత తీసుకోవాలని తెలుసుకొని తీసుకుంటే మీ వెయిట్ లాస్కి హెల్ప్ అవుతుంది అండ్ మీ థైరాయిడ్ అనేది మీరు బ్యాలెన్స్ చేసుకోవడానికి కూడా ఖచ్చితంగా హెల్ప్ చేస్తుంది. సో యూ నో నీడ్ టు అవాయిడ్ ద సోయా కంప్లీట్లీ. అండ్ నాకు ఇంకొకటి చెప్పాలనిపిస్తుంది ఏంటి అని అంటే, సోయా కానీ లేకపోతే కెఫైన్ కానీ బ్రోక్లే కానీ ఇలా కొన్ని కైండ్స్ ఆఫ్ వెజిటేబుల్స్ కానీ కొన్ని కైండ్స్ ఆఫ్ ఫుడ్స్ అనేది థైరాయిడ్ ఉన్న వాళ్ళు అవాయిడ్ చేస్తారు. సో కెఫైన్ అని అది కూడా అవాయిడ్ చేయడం బెటర్. కానీ నన్ను ఎవరూ కూడా సో కాఫీ టీలు తాగుతున్నాము, సో అందులో కెఫైన్ ఉంటుంది, థైరాయిడ్ ఉంది, మేము అది అవాయిడ్ చేస్తామని మాత్రం నన్ను అడిగిన వాళ్ళు ఎవ్వరూ లేరు. బట్ సోయా కానీ ఇంకేమైనా రాసినప్పుడు మాత్రం నన్ను అడుగుతారు. సో మంచిదైనప్పుడు తీసుకోండి, దాన్ని ఎంతవరకు తీసుకోవాలో అంతవరకు తీసుకోండి. మనకు అలవాటు పడింది కదా అని చెప్పనని కొన్నిటిని అవాయిడ్ చేయకుండా దాన్ని నెగ్లెక్ట్ చేసేస్తూ ఉంటాం, ఇగ్నోర్ చేసేస్తూ ఉంటాం. ఇగ్నోర్ చేయాల్సిన వాటిని ఇగ్నోర్ చేయండి, అలవాటు చేసుకోవాల్సిన వాటిని అలవాటు చేసుకోండి.
ఎంతవరకు ఇవ్వాలి, ఏ మోతాదులో ఇవ్వాలి, ఏ టైంకి ఇవ్వాలి అని తెలుసుకోవడం అనేది ఇంపార్టెంట్. ఫర్ దట్ పర్పస్ వీఆర్ హియర్. సో ఎవరికి తెలియని వాళ్ళు ఎవరూ లేరు ఏం తీసుకోవాలి ఏంటి అనేది. సో న్యూట్రిషనిస్ట్గా కానీ, అంటే డైటీషియన్ కానీ, న్యూట్రిషనిస్ట్గా నేను కానీ ఈ ప్రొఫెషన్లో మేము ఉన్నాము అంటే మీకు అది నేర్పించడం కోసమే. సో ఏ క్వాంటిటీలో తీసుకుంటే మీకు రిజల్ట్ వస్తుంది, ఎంతవరకు తీసుకుంటే రిజల్ట్ వస్తుంది, మీరు తీసుకున్న రిజల్ట్ని లైఫ్ టైం అంటే లాంగ్ టైం ఎలా మీరు మెయింటైన్ చేయగలగాలి అనేది నేర్పించడం కోసం మేము ఉన్నది. అండ్ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి, సో ఇంకా దేని గురించి అయినా మీరు తెలుసుకోవాలి అనుకుంటున్నా సరే కామెంట్ బాక్స్లో మీ డౌట్స్ కానీ లేదా మీ సజెషన్స్ కానీ వాట్ ఎవర్ కామెంట్ బాక్స్లో ఇవ్వండి. అండ్ మీ ఫ్రెండ్స్లో ఎవరైనా ఇంట్లో ఉన్న ఫుడ్తోనే వితౌట్ ఎనీ సప్లిమెంట్స్, ఎనీ ప్రోడక్ట్స్, ఎనీ మెడిసిన్స్ ఏమీ లేకుండా కిచెన్లో ఉన్న ఫుడ్తోనే మేము వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళకి రీజాయిస్ ఇస్ ద బెస్ట్ చాయిస్. ఈ వీడియో ఒకసారి వాళ్ళకి షేర్ చేయండి. సో వాళ్ళు అనుకుంటున్న రిజల్ట్ వాళ్ళు అనుకునే వేలో ఇవ్వడానికి ఐఎమ్ రెడీ. సో మీ ఫ్రెండ్స్కి కానీ మీ రిలేటివ్స్ కానీ ఎవరైతే వెయిట్ లాస్ కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళకి వీడియోని షేర్ చేయండి. సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో విత్ అనదర్ డౌట్ ఆఫ్ మై క్లయింట్స్. ఓకేనా? సో మా క్లయింట్స్ ఇంకా చాలా డౌట్స్ ఉన్నాయి. సో అవి నేను ఇంకో నెక్స్ట్ వీడియోస్లో కూడా మీతో నేను షేర్ చేసుకుంటాను అండ్ క్లారిఫై చేస్తాను. సో లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై ఎవ్రీవన్.